గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ప్రజల నాడి పట్టేదెవరు? ఇప్పుడు అందరిలోనూ ఇదే ఉత్కంఠ రేకెత్తిస్తోన్న ప్రశ్న. ఇక్కడ తెలుగుదేశం వైకాపా నుంచి వైద్యులే బరిలోకి దిగుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. జనసేన కూడా బలమైన అభ్యర్థినే బరిలోకి దింపడంతో కీలక శాసనసభ నియోజకవర్గం నర్సరావుపేటలో త్రిముఖ పోటీపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. గుంటూరు జిల్లా నర్సరావుపేట రాజకీయ ఉద్దండులకు నిలయం. ఎందరో ఈ గడ్డపై నుంచి దేశ రాష్ట్ర రాజకీయాలను శాసించారు. దశాబ్దాలుగా కాసు కోడెల కుటుంబాలే నర్సరావుపేట నుంచి ప్రాతినిధ్యం వహించారు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో రెండు కుటుంబాలు పొరుగు నియోజకవర్గాలకు మారిపోయాయి. నియోజకవర్గ పరిధిలో నర్సరావుపేట పట్టణం, రొంపిచెర్ల మండలాలు ఉన్నాయి. వ్యాపార కేంద్రంగా గుర్తింపు పొందిన నర్సరావుపేటలో 2009 వరకు హింసాత్మక ఘటనలకు కొదవలేదు. గత ఎన్నికల్లో వైద్యుడైన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైకాపా అభ్యర్థిగా గెలుపొందారు. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఇక్కడ సీటును తెలుగుదేశం పార్టీ భాజపాకు కేటాయించడంతో గోపిరెడ్డి గెలుపు సునాయాసమైంది. ఈసారి హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. టిక్కెట్టు విషయంలో ఎన్నో పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ తెలుగుదేశం అధిష్టానం చివరకు ఎముకల వైద్యుడు అరవిందబాబును బరిలోకి దింపింది. బీసీ వర్గానికి చెందిన అరవిందబాబును ముఖ్యమంత్రి చంద్రబాబు రంగప్రవేశం చేయించడం వ్యూహాత్మకమే. వివిధ సామాజిక వర్గాల సమీకరణలకు తగ్గట్లుగానే అరవిందబాబును ఎంపిక చేశారు. టిక్కెట్టు విషయంలో తొలుత తలెత్తిన వివాదాన్ని తెలుగుదేశం అధిష్టానం కొలికి తీసుకువచ్చింది. ఈ పరిణామం ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. వైద్యునిగా ఏళ్ల తరబడి ప్రజలతో సంబంధాలు, మంచి వ్యక్తిత్వం ఉన్న అరవిందబాబు ప్రచారంలోనూ దూసుకెళ్తున్నారు. గత 5 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు వ్యక్తిగతంగా తనకున్న పరిచయాలను వినియోగించుకుంటున్నారు. వివాదరహితునిగా పేరున్న అరవిందబాబు ప్రచారంలోనూ తన మార్కును చాటుతున్నారు. పట్టణంలో ఇళ్ల పట్టాలు, నియోజకవర్గంలో సాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఆయన చెబుతున్నారు. మా డాక్టర్ గారు వైద్య వృత్తిలో ఉన్నారు, మంచి పేరుంది, డాక్టర్ నీతి నిజాయితీ ఉంది. అందువల్ల ఇటువంటి మంచి డాక్టర్ గారు ఒక మంచి రాజకీయ నాయకుడు కావాలి. కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయ నాయకులాగా మంచి రాజకీయ నాయకుడు, అవినీతి రహితంగా ఉండే రాజకీయ నాయకుడు కావాలని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. అందువల్ల మా అన్న అరవింద్ బాబు మాకు అందరి వాడు కాబట్టి ఆయన మాకు కావాలి. మంచి రాజకీయ నాయకుడు అయితే మాకు మంచి ఎమ్మెల్యే ఉంటాడు, అన్ని పనులు మాకు సవ్యంగా జరుగుతుందని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. గత 5 ఏళ్లలో వైకాపా ఎమ్మెల్యేగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అభివృద్ధిలో సరైన ముద్ర వేయలేకపోయారు. ఆయన ఈసారి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ హయాంలో మార్కెట్ యార్డు చైర్మన్ గా పనిచేసిన సయ్యద్ జిలానీని జనసేన రంగంలోకి దింపింది. ప్రధానంగా 2 సామాజిక వర్గాల ఓట్లను జిలానీ ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ పరిణామం ప్రధాన అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపించొచ్చు. జనం మార్పు కోరుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు, యువత ఎక్కువగా మార్పు కోరుకుంటున్నారు. దాదాపుగా 75% నుంచి 80% దాకా రెస్పాన్స్ ఉంది. దాదాపు ఇరు పార్టీలకి ఏమీ లేనట్టు 0%గా కనపడుతుంది. పబ్లిక్లో మార్పుకు తప్పనిసరిగా మార్పు కోరుకుంటున్నారు. నరసరావుపేట త్రిముఖ పోరులో నెగ్గేందుకు 3 పార్టీల అభ్యర్థులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.